సార్ 'రాజమౌళి' ఏ ట్వీట్ చేసినా చాలా వైరల్ అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు సింహాన్ని బోన్‌లో పెట్టిన ఫోటో ఒకటి, ఆయన బయట ఒక పాస్‌పోర్ట్ పట్టుకొని నుంచున్న ఒక ఫోటో చాలా వైరల్ అవుతుంది సార్. అసలు ఎందుకని రాజమౌళి గారు ఇది ఫోటో పెట్టారు సార్? ఏ విషయం గురించి పెట్టారాయన? అంటే సింహాన్ని బంధించాను నేను అని చెప్తున్నాడు ఆయన. అంటే సింహం హ్మ్. ఎవరు అనేది మనం చూస్తే మహేష్ బాబు. మహేష్ బాబుని ప్రాజెక్ట్‌లో లాక్ చేశాను నేను ఓకే. అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. హ్మ్. లాక్ చేశాను ఈ ప్రాజెక్ట్ అంటే పూజా కార్యక్రమాలు అయిపోయినాయి మన లాంఛనంగా. హ్మ్. దానికి సంబంధించినటువంటి ఏ రకమైన ఫుటేజ్ కూడా బయటకి రివీల్ చేయలేదు. వాడు రిలీజ్ చేయలేదు. ఓకే సార్. ఎవరెవరు హాజరయ్యారు ఏమిటి అనేది కూడా ఎవరికీ చెప్పలేదు. హ్మ్. చెప్పకుండా పూజా కార్యక్రమాలు అయిపోయినాయి. సినిమా స్టార్ట్ అవుతోంది అనేది ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. హ్మ్. ఇచ్చిన తర్వాత ఈయన టోటల్‌గా ఆర్టిస్టులందరిని తన కంట్రోల్‌లోకి తీసేసుకున్నాను అని చెప్పడం కోసం హ్మ్. ఇది ఈ ఫోటోసు బయటకి రిలీజ్ చేశాడు ఆయన వాంటెడ్‌గా. అంటే 'రాజమౌళి' సినిమాలో కమిట్ అయిన తర్వాత 2, 3 ఏళ్ల వరకు వాళ్ళు లాక్ అయిపోతారు అనేది ఒక ప్రచారం ఉంది. హ్మ్. ఈ మధ్య ఆయన 'కల్కి' సినిమాలో ఒక చిన్న క్యామియో చేశాడు. 'రాజమౌళి' గారు కనిపిస్తాడు ఆ సినిమాలో. హుహు. కనిపించి ప్రభాస్‌ని అడుగుతాడు. "ఏంటి పరిస్థితి? నెక్స్ట్ పిక్చర్ నాతో చేస్తావా?" అంటే 4 ఏళ్ళు నేను లాక్ అవ్వలేనండి. నన్ను వదిలేయండి అని అడుగుతాడాయన. ఓహ్! అంటే ఆ సీన్ కూడా ఇలాంటి సందర్భం దృష్టిలో హ్మ్. పెట్టుకునే ఆ సీన్ కన్సీవ్ చేశారక్కడ. హ్మ్. ఇప్పుడు 'మహేష్ బాబు' కూడా ఇంకో ప్రాజెక్ట్ చేయడాయన. ఇంకెక్కడికి వెళ్ళడు. టోటల్‌గా ఆయన 'రాజమౌళి' గారి ప్రాజెక్ట్‌లో లాక్ అయిపోయినట్టుగా ప్రపంచానికి చెప్పడం కోసం ఈ సింహం, హ్మ్. ఈ బోను, ఈ వ్యవహారం అంతా చెప్పాడాయన. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది అని మాట్లాడుతున్నారు. అది ఒక మేరకు అధికారికమైనటువంటి సమాచారమే కానీ, హ్మ్. ఇంకా ఎవరెవరున్నారు పూర్తిగా షూటింగ్ మొదలైతే గాని వాళ్ళు వివరాలు రివీల్ చేయరు. డెఫినెట్‌గా అంటే ఈ సినిమా ఒక ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగేటువంటి ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. ఓహ్! ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఎలాగుండబోతోంది అనేది క్లారిటీ లేదు. అయితే దీని ద్వారా ఆయన ప్రపంచ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రపంచ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వటం అంటే ఇప్పటివరకు ఇండియన్ లాంగ్వేజెస్‌లో మాత్రమే మన సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అవును సార్. ఇది గ్లోబల్ మార్కెట్‌లోకి అంటే ప్రపంచ భాషల్లోకి కూడా వెళ్తుంది. ఫ్రెంచ్‌లోను, అలాగే ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర భాషలు ఇంగ్లీష్‌తో సహా ఇది ఆ భాషల్లో కూడా తర్జుమా అయ్యి అక్కడ హ్మ్. కూడా ప్రదర్శితం అవుతుంది. ఇలా గ్లోబల్ మార్కెట్‌ని తన సినిమా ద్వారా ఒక్కసారి తన కంట్రోల్‌లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడాయన. ఎలాగైతే 'బాహుబలి' సినిమాతో నేషనల్ మార్కెట్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడో పాన్ ఇండియా అంటే ప్రెజెన్స్ అక్రాస్ ది నేషన్ అని. హ్మ్. ఇది తెలియక చాలా మంది పాన్ వరల్డ్ అనేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. గ్లోబల్ అవును. మార్కెట్టే. హుహు. ఓకే. గ్లోబల్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా? లేకపోతే ఇంకేముంటుంది అనేది చెప్పటం లేదు ఆయన ఇంకా. ఇంకా హ్మ్. టైం పడుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్‌గా చూస్తున్నాడాయన. ఈ ప్రెస్టీజియస్‌గా చూస్తూ దీన్ని గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకెళ్లటం ద్వారా తాను హాలీవుడ్‌లోకి ఎంటర్ అవ్వటం అనేది ప్రోగ్రామ్. హ్మ్. దీని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆయన హాలీవుడ్‌లోనే చేస్తాడు. ఒక హాలీవుడ్ ఓహ్! కంపెనీతో టై అప్ అయ్యి అక్కడ చేస్తాడు సినిమా. హుహు. కాబట్టి దాని కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. హ్మ్. నిజానికి ఆయన పాన్ ఇండియా మార్కెట్‌కి వెళ్ళటానికి ముందు అంటే 'బాహుబలి' తీయటానికంటే ముందు ఆయన 'మగధీర' అనేటువంటి సినిమా చేశాడు. అవును సార్. ఈ 'మగధీర' సినిమా ఎందుకు చేశాడు అంటే పాన్ ఇండియా లెవెల్ సినిమాని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ తనకుందా? లేదా? అని ప్రపంచం అనుకుంటుంది. హుహు. అందుకని నాకా సత్తా ఉంది అని చెప్పడం కోసం ఆయన 'మగధీర' చేశాడు. 'మగధీర'తో ప్రపంచం తెలుసుకుంది. రాజమౌళి ఈ లెవెల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలడు అని. అవును సార్. ఆ బిలీఫ్ మీద ఆయన 'బాహుబలిని' వర్కౌట్ చేశాడు. హ్మ్. 'బాహుబలి' అయిపోయింది. 'బాహుబలి' అయిపోయింది. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా మార్కెట్‌లో ఆయనకొక స్థిరత్వం వచ్చేసింది. ఆయన జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందాడు. అంటే నేషనల్ మార్కెట్‌లో ఆయనకొక ఐడెంటిటీ ఉంది. 'రాజమౌళి' సినిమా అంటే ఎక్కడైనా ప్రమోట్ అవుతుంది. హ్మ్. ఇదే వాతావరణం గ్లోబల్ మార్కెట్‌లో కూడా తెచ్చుకోవాలనేది ఆయన ప్రయత్నం. ఈ సినిమా ద్వారా లాంచ్ అవుతున్నాడు. లాంచ్ అయ్యి ఇది గ్లోబల్ లెవెల్‌లో సక్సెస్ కొడితే నెక్స్ట్ పిక్చర్ ఆయన హాలీవుడ్‌లో చేసేస్తాడు. అది మేబీ 'మహాభారతం' అంటున్నారు. 'మహాభారతం' కావచ్చు, కాకపోవచ్చు.
హ్మ్. కానీ గ్లోబల్ మార్కెట్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నెక్స్ట్ వెంచర్ అయితే హాలీవుడ్‌లోనే ఉంటుంది. హ్మ్. దానిలో ఎవరెవరు నటిస్తారు అంటే ఇప్పుడు ఈ సినిమాలో కూడా మాక్సిమం కొన్ని పాత్రలకు ఆయన హాలీవుడ్ ఆర్టిస్టులను కూడా తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళతో కూడా క్యారెక్టర్‌లు చేయిస్తారు డెఫినెట్‌గా. అంటే గ్లోబల్ మార్కెట్‌ని అడ్రెస్ చేయడం కోసం అనివార్యం అది. ఎలాగైతే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని, పాన్ ఇండియా మార్కెట్‌ని అడ్రెస్ చేయటానికి ఎలాగైతే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ తీసుకొస్తున్నారు. అదే పద్ధతిలో గ్లోబల్ మార్కెట్‌లోకి వెళ్ళదలుచుకున్నప్పుడు హాలీవుడ్ నుంచి కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందినటువంటి ఆర్టిస్టులను కూడా తీసుకొచ్చి సినిమాలో ఇన్వాల్వ్ చేస్తారు. హ్మ్. అదే ఇప్పుడు ఆయన చేయబోతున్నాడు రాజమౌళి. సో, ఇంత ప్రెస్టీజియస్ తనని తాను గ్లోబల్ మార్కెట్‌కి ప్రమోట్ చేసుకుంటున్న సినిమా కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువ కేర్ ఉంటుంది. అందుకని 'మహేష్ బాబుని' టోటల్‌గా నేను లాక్ చేశాను హ్మ్. అని ఆయన ప్రపంచానికి చెబుతూ ఈ 2 ఫోటోలు రివీల్ చేసి, హ్మ్. ఇక నుంచి అంటే సింహం ప్రయాణం మొదలైంది అని అనుకోవాలి మనం. హ్మ్. సింహం ప్రయాణం మొదలైంది అంటే ఇది అడవిలో జరిగేటువంటి కథ. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ అని ముందే చెప్పారు కాబట్టి, అడవి, సింహము ఈ పోలికలు ఇవన్నీ నడుస్తాయి. అవును సార్.